హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇలా మారడానికి కారణం ఏంటి అనేది పార్ట్ 4 పార్ట్ 3 పెట్టాను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఒక 2000 అంటే ఫస్ట్ మా నాన్న ఎలా పెంచాడు అని చెప్పాను. తర్వాత ఒక మోసం నన్ను ఎలా మార్చిందని చెప్పాను. నేను పనిచేస్తున్న స్కూల్ నన్ను ఎలా మార్చిందని చెప్పాను. ఈ వీడియోలో ఏంటంటే నేను యూట్యూబ్ నాకు ఎలా ధైర్యాన్ని ఇచ్చింది, యూట్యూబ్ ఎలాగా అసలుకి హెల్ప్ అయిందని చెప్తాను. అంత పాజిటివ్గా ఏం కాదు, మొత్తం నెగిటివే. బేసిక్గా నేను నా లైఫ్లో అసలుకి నేను ఒక ప్రైవేట్ పర్సన్గా ఉండేదాన్ని యూట్యూబ్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలే. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, నాకు చెప్పా కదా అప్పుడు డబ్ స్మాష్, జస్ట్ ఒక చిన్న డబ్ స్మాష్ చేసి ఫోన్లో పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ వాడేంత తీరిక లేదు. జాబ్, చదువు, డిఎస్సి కోచింగ్ సరిపోయిండేది. టీటీసీ టెట్ కోచింగ్స్ అవి సరిపోయి తర్వాత ఏమైందంటే ఇంకా 2020లో కోవిడ్ టైంలో స్కూల్ మానుకునేటప్పుడు అప్పుడే రొపోస్ చేసేదాన్ని అని చెప్పాను కదా. సో టిక్ టాక్ అంటే నాకు బేసిక్గా ఇష్టం లేదు. కానీ ఇంకా ఏమో ట్రై చేద్దామని టిక్ టాక్ చేస్తున్నా. అంటే ప్రైవేట్గానే ఇవన్నీ కూడా మనం జస్ట్ ఫోన్లో సేవ్ చేసుకుంటాం కదా, అలా అనమాట. టిక్ టాక్ చేస్తున్నానా, ఇంకా నేను టిక్ టాక్ చేయడం స్టార్ట్ చేసేసరికి దాన్ని ఏమంటారు, టిక్ టాక్ డే బ్యాన్ చేశారు. అంటే జస్ట్ టిక్ టాక్ ఇలా స్వైప్ చేయడం, నేను చేయడం, డౌన్లోడ్ చేసుకోవడం, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, అలా చేసేదాన్ని అనమాట. ఈ ట్రైపాడ్ నాతో ఆట ఆడుకుంటుంది అనమాట. సో అలా అయింది కదా, ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలి ఏమో అర్థం కాక ఇంకా రొపోసోలో చేసుకుంటూ ఉన్నాను. కానీ నేను 2017లో ఒకసారి స్కూల్ మానుకున్నాను చెప్పా, గుర్తుందా? 2018 ఆ టైంలో కోచింగ్ అయిపోయాక కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా, డిఎస్సి ఎగ్జామ్ రాశాక ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఇవి ఇంట్రెస్ట్ అనమాట. నాకు బేసిక్గా వాట్ ఈజ్ మేకప్, అసలు మేకప్ అంటే ఏంటి, ఎలా వేసుకుంటారు, స్టెప్ బై స్టెప్ ఏంటి అని యూట్యూబ్లో చూసి నేర్చుకునేదాన్ని. అప్పుడే పేటిఎం కూడా మనకు వచ్చి, పేటిఎం కూడా చాలా ఇప్పుడు మీషో ఎలాగో అప్పుడు పేటిఎం అలాగనమాట, చాలా తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ వస్తూ ఉండేవి. తక్కువ రేటుకి అని కాదు కానీ కొంచెం ఆఫర్లు ఎక్కువ ఉండేవి, క్యాష్ బ్యాక్స్ పేటిఎంలో అలాగా. ఇంకా పేటిఎంలో షాపింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ నుండి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది, యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట, చాలా ఈజీగా వస్తాయేమో అనుకునేదాన్ని. యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట కదా, మనం కూడా చేయొచ్చు కదా అని. కానీ మీకేం చెప్పా, మా నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా, మా నాన్న ఒప్పుకోడు. అందుకే ఏం చేశానంటే 2018లోనో ఏమో బ్యాక్ కెమెరా పెట్టి, అంటే ట్రైపాడ్కి బ్యాక్ కెమెరా పెట్టి అన్బాక్సింగ్, ట్రైపాడ్ కూడా లేదు, స్టూల్ ఉంటుంది కదా, స్టూల్ మీద ఫోన్ ఇలా పెట్టేసి బ్యాక్ కెమెరా పెట్టేసి కింద నేను పేటిఎంలో ఏవైతే కొన్నానో అవి అన్బాక్సింగ్ తీసి పెట్టేదాన్ని. అమెజాన్లో ఒక శారీ కొన్నా, శారీని బెడ్ మీద ఇలాగా ఓపెన్ చేసి వీడియో తీసి పెట్టేశాను అనమాట. నేను షాక్ అయ్యాను ఏంటంటే, అమెజాన్లో ఆ శారీలోకి ఒకసారి నేను మళ్ళీ వెళ్తే స్వైప్ చేస్తుంటే, అంటే దీని కింద లింక్ ఇచ్చా, శారీ లింక్ ఇచ్చా, ఆ శారీలో నా వీడియో కనిపించింది. ఓరే బాబు ఇదేంట్రా అంటే, అలా మా తమ్ముడు అంటే ఇలా లింక్ అయితే లేక నువ్వు లింక్ ఇచ్చుంటావు యూట్యూబ్లో. సో యూట్యూబ్లోవే కదా, అమెజాన్లో కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు వాళ్ళ శారీకి. సో నా వీడియో కనిపించింది, అమ్మా నేను వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయ్యా, నా వీడియో అమెజాన్లో కనిపించింది అనేసి. ఇంకా ఏవైతే నేను యూట్యూబ్ షాపింగ్ అంటే అమెజాన్లో కానీ పేటిఎంలో కానీ ఇవన్నీ కొన్ని అన్బాక్సింగ్ చేసి పెడతా ఉండేదాన్ని. ఇంకా చిరాకు వచ్చింది నాకు, మళ్ళా స్కూల్లో జాయిన్ అయిపోయి. అంటే అదంత ఈజీ కాదు, వ్యూస్ రావు, దాని విధానం ఏంది అనేది మనకు తెలియదు. ఒక సంవత్సరంలో 4000 గంటలు వాచ్ టైం రావాలి. ఇంకా నాకు చిరాకు వచ్చింది, ఇంకా పనిలో పని స్కూల్లో జాయిన్ అయిపోయాను. ఇంకా ఆ గోల్ అంతటితో వదిలేసా. అంటే గ్యాప్ ఉన్నప్పుడు చేసిన ఈ పని ఇదంతా కూడా. ఎప్పుడు కూడా నేను బిజీనేనండి. గ్యాప్ ఉన్నప్పుడే ఏదో స్కూల్ మానుకున్నప్పుడే ఈ రొపోసాలు అవి చేసుకోవడం. కానీ స్కూల్లో ఉంటే ఉదయం నుండి సాయంత్రం సరిపోయింది. ఇంటికి వచ్చి ఒక సినిమా చూస్తా, ఏదన్నా సినిమాలో ఈ జబర్దస్త్ అట్లాంటివి. ఇంకా 2020లో కూడా ఏం చేశానంటే, కరోనా టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. మా అమ్మ ఇంట్లో కుకింగ్ చేస్తుంది కదా, బ్యాక్ కెమెరాని మన ఫేస్ కనిపించలా, నా ఫేస్ కనిపించింది యూట్యూబ్లో అంటే 2022లో అని చెప్పొచ్చు. సో బ్యాక్ కెమెరాతోనే పచ్చళ్ళు మా అమ్మ చేసేవన్నీ వీడియోలు తీస్తున్నా. అప్పుడు ఏమైందంటే మా అమ్మకి కంట్లో శుక్లం వచ్చింది. మా అమ్మకి చాలా చిన్న వయసులో శుక్లం వచ్చింది అనమాట. ఒక కంటికి శుక్లం వచ్చేసింది, ఆ కన్ను గుడ్డు పైన తేలాడేది. మా అమ్మ టీ పోస్తుంటే ఈ గ్లాస్ ఇక్కడ ఉంటే చూసి పక్కన పోసేది వీడియోలో. నాకు చిరాకు వచ్చి అప్పుడు ఏంటంటే లాక్డౌన్ పెట్టారు, ఆపరేషన్ చేయించని కూడా కుదరలా మా అమ్మకి, ఏంటంటే శుక్లం ఆపరేషన్. అందుకని నేనేం చేశానంటే ఇంకా ఆపేసా, అప్పుడు కూడా ఆపేసా. 500 వ్యూస్, అడ్డం తిప్పిన వీడియోస్కి అయితే 500 వ్యూస్, 400 వ్యూస్, 1000 వ్యూస్ వస్తున్నాయి. కానీ మనం ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి, దేంట్లో అయినా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అది కూడా అంతటితో ఆపేసి అయిపోయింది. ఇంకా పుణ్యకాలం కూడా. ఇంకా మీకు తెలిసింది కదా, 2021లో నా జీవితంలో పెద్ద 2020లో మ్యారేజ్ అయిపోయి 2021లో మొత్తం బండారం బయటపడిపోయి మోసం అయిపోయింది. చాలా దెబ్బతిన్నాం 2021లో నా పెళ్లి మోసం. మా నాన్న కరోనాలో ఫైనల్ స్టేజ్ దాకా వచ్చి ఇలా ఉన్న మనిషి ఇలా అయిపోయి వచ్చాడు. సో అదొకటి. అప్పుడు ముందు మా నాన్న బతికితే చాలు అనుకున్నాను నేను.
కరోనా 2022లో కొంచెం పర్లా 2022లో కొంచెం బాగుంది. అంటే ఇన్ని సంవత్సరాలు తెలియని ఏదో జాబ్లో ప్రమోషన్ రావడము నాకు 2021లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఎంతో 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 అసలు చెప్పలేను. ఆ భగవంతుడికే తెలుసు నేను ఎన్ని నరక యాతన మానసిక వేదన మనోవేదన పడ్డాను ఆ భగవంతుడికే తెలుసు. ఇంకా కోవిడ్ టైంలో ఫస్ట్ మా తమ్ముడికి కోవిడ్ రావడము, తర్వాత మా నాన్నకు రావడము, మా అమ్మకు రావడము, నాకు మా నాన్నమ్మకు రాలేదు. ముందు ఇంకా మా ఫ్యామిలీ రికవర్ అయ్యారులో హ్యాపీ అని వేసుకున్నాము. ఇంకా 2021లో టైలరింగ్ నేర్చుకున్నా హ్యాపీ. 2022లో స్కూటీ కంప్లీట్ గా నేర్చుకుని ఏప్రిల్లో స్కూటీ కొన్నా. ఈ టైంలో స్కూటీ కొన్నాను నేను. 2022లో స్కూటీ కొన్నాను అనమాట, సెకండ్ హ్యాండ్ది. అదొక హ్యాపీనెస్. ప్రమోషన్ వచ్చింది, అది ఇంకో గుడ్ న్యూస్. భలే ఉందిలే లైఫ్, జాలీగా భలే ఉందిలే. కొంచెం ఆ సమస్య ఉంది, బాధపడతా మదన పడతా ఉంటా, కానీ ఈ గ్రోత్ అనేది నాకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక విద్య నేర్చుకోవడం, టైలరింగ్ నేర్చుకోవడం, స్కూటీ నేర్చుకోవడం, జాబ్ లో ప్రమోషన్ రావడం, పిల్లలతో సరదాగా నేను ప్రైవేట్ ఇచ్చిన పిల్లలతో హ్యాపీగా ఉంటున్నాను అని అనుకుంటూ ఉన్నాను. 2022లో బేసిక్ గా ఏంటంటే, నేను 2021లో మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు నాకు మీకు తెలుసో తెలీదో 2020 మ్యారేజ్ కి ముందు దాకా ఫోన్ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం, ఫొటోస్ తీసుకోవడం ఇట్లా చేసేదాన్ని పండక్కి రెడీ అయినప్పుడు. కానీ అక్కడికి వెళ్ళాక ఫోన్ కనీసం దాన్ని పట్టుకుని నొక్కి తీరుకుండేది కాదు. మధ్యాహ్నం పూట కొంచెం టైం, నేను ఎప్పుడూ నా జీవితంలో పగలు నిద్రపోను. ఒకవేళ పొరపాటున పగలు నేను నిద్రపోయానంటే నాకు హెల్త్ బాగాలేదని అర్థం, అంతే. అస్సలు నిద్రపోయే అలవాటు లేని దాన్ని అక్కడ ఉన్నప్పుడు పగలు నిద్రపోయేదాన్ని, సరిపోయేది. ఫోన్ అసలు నొక్కేదాన్నే కాదు పెద్దగా. ఇంకా 2021లో ఏమైంది, మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువైపోయి, ఇంకా కోవిడ్ టైంలో కానీ అంత ముందు కానీ ఉన్నప్పుడు ఏమైందంటే, నేను బలవంతాన నా మైండ్ని ఇంకా నేను అంటే ఈ జాబ్లో జాయిన్ అవ్వకముందు సంగతి నేను చెప్పేది. ఈ జాబ్లో 2021లో జాబ్లో జాయిన్ అవ్వకముందు నా బలవంతాన నేనే నా మైండ్ని నేను మార్చుకోవాలని అంటే మనకు అటెన్షన్ రావట్లా. వాళ్ళకేమి పెళ్లి చేసుకున్నారు, వదిలేశారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, నాశనమయ్యే జీవితాలు మనయి. సరే ఇంకా దేనికి ఏది కదలట్లేదని గమ్మునుండి నేను నా మైండ్ని నేను ఆటోమేటిక్గా మార్చుకోవాలని కావాలని ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో రీల్స్ చేసుకోవడము. అసలు నాకు ఇన్స్టా నచ్చదు. అప్పుడు డబ్ స్మాష్ ఒకటో రెండో చేశాను అంతే. తర్వాత ఈ టిక్ టాక్ బ్యాన్ చేశాక ఇన్స్టాలో కూడా అలాంటివే రీల్స్ చేసుకోవడానికి తెచ్చారు. నాకు కొత్తది పెద్ద మార్పుకు నేను అంత ఈజీగా అలవాటు పడను. మార్పు కొంచెం కష్టం. ఆ టిక్ టాక్ చూసి మళ్ళీ దీంట్లోకి రావాలంటే ఎందుకులని వదిలేసా. కానీ తర్వాత అంటే తెలుసుకోవాలని కూడా అనుకోవాలి ఎలా రీల్స్ చేయాలి అని. కానీ 2021లో సమ్మర్ టైంలో ఈ టైంలో బలవంతాన్ని ఇంకా తెలుసుకున్నా. జూన్ మే ఆ టైంలో ఇంకా నాకై నేనే బలవంతాన్ని రీల్స్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం. ఎలాంటిదంటే జనాలకు చూపించాలి నేను హ్యాపీగా ఉన్నాను అంటే, అవతల వాళ్ళకి, మన శత్రువులకి అన్నట్టుగా ఏదో బలవంతాన్ని చేశాను. నిజంగా మనస్ఫూర్తిగా నాకు మనసు రాలి అప్పుడు చేసేటప్పుడు. కానీ ఏదో అవి చేస్తుంటే ఒక హ్యాపీనెస్. నాకు తమిళ ఇష్టం కాబట్టి తమిళ డైలాగ్స్ అవి చేసుకోవడము, నన్ను నేను చూసుకోవడము, అదొక హ్యాపీనెస్ అనమాట. అన్ని ప్రైవేట్గా ఫోన్లో సేవ్ చేసుకోవడం అప్పుడు కూడా. ఇంకా నేను ఇలాంటివన్నీ రీల్స్ చేసుకుంటూ ఉంటాను కదా, ఫోన్లో ఉంటాయి కదా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. స్టోరేజ్ ఏమో ఎక్కువైపోయింది. నేనేం చేస్తాను అంటే యూట్యూబ్లోనే అప్లోడ్ చేసేదాన్ని ప్రైవేట్గా. అంటే ఎప్పటికీ ఇంక డిలీట్ కాకుండా ఉండాలి, స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఫోన్ స్టోరేజ్ అని యూట్యూబ్లోనే అప్లోడ్ చేసి ప్రైవేట్ పెట్టేసేదాన్ని. ఇంకెవ్వరికి కనపడవు అయితే. అలా ప్రైవేట్ పెడతా ఉన్నా. 2022లో కూడా ఒకేసారి నా దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న గ్యాలరీలో ఉన్న రీల్స్ అన్ని ప్రైవేట్ పెట్టేశా. ఒక్కసారి ఏమైందో ఏమో 2022 జూన్లో ఏమో ఒకటి కమెంట్ వచ్చింది. ఇదేంది, నేను అన్ని ప్రైవేట్గానే పెట్టాను కదా, కమెంట్ ఎలా వచ్చిందని చూసా. తీరా చూస్తే పబ్లిక్లో ఉంది. మా నాన్న చెప్పా, నా వీడియో ఇట్లా వెళ్ళింది నాన్న పబ్లిక్ అని. ఏం కాదు డిలీట్ చేశాను మా నాన్న. అంటే ఫస్ట్ టైం అమ్మా వెళ్ళింది వీడియో పబ్లిక్లోకి. ఎలాంటిదంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చెట్లు పెంచుకుంటుంది అమ్మాయి మిద్ది మీద. అక్కడ ఫొటోస్ దిగా. ఆ ఫోటోలన్నీ కలిపి మ్యూజిక్ యాడ్ చేసి సేవ్ చేసుకున్నా. ఆ వీడియో పబ్లిక్ వెళ్ళింది. అంటే ప్రైవేట్ పబ్లిక్ అన్లిస్టెడ్ అని ఉంటాయి, పబ్లిక్ వెళ్ళింది. మా నాన్న చెప్పే ఏమంటాడో ఏమో అని. ఎట్లా వెళ్ళింది, నువ్వు ఎలా పెట్టావు అది ఇది అని అడిగాడు. ఏం కాదు నాన్న అన్న. ఇంక ఇక్కడ ఏమైందంటే విషయము, ఆ సంవత్సరం 2022లోనే మా నాన్న ఏంటంటే జనాలందరూ కూర్చొని ముచ్చట్లాడడం, మంచిగా మోటివేట్ చేయడం ఇట్లా చెప్తా ఉంటాడు. మా నాన్న మాటలు వింటా ఉంటారు జనాలు. అమ్మాయి నా మాటలు యూట్యూబ్లో పెడితే వేలకు వ్యూస్ వస్తాయి, చూడు వైరల్ అవుతుంది ఇది అన్నాడు. ఏంది నాన్న నువ్వంటే, నాకు ముందు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసివా. ఎందుకంటే ఇదంతటికి కారణం ఏంటంటే, ఇవన్నీ మా ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల జనాల్లో బంధువుల్లో చులకన. బంధువులు ఏంటంటే మా నాన్న ఒక్కడే, మా నాన్నకు అన్నదమ్ములు ఎవరు లేరు. వాళ్ళు కలిసిపోవడం, మమ్మల్ని వెలేసినట్టుగా ఉండడం. సొంత అమ్మమ్మ తాతయ్య పరాయి వాళ్ళని మనవళ్ళగా పరాయి వాళ్ళని అల్లుళ్ళుగా, అయిన వాళ్ళు కాకుండా కానోళ్ళు కంచాలంట కాదు సామెత. వాళ్ళ నానాలన్న కాన్సెప్ట్ కాదు, మా వర్షన్ ఇది.
సో ఇంకా అట్లా బంధువులు సరిగ్గా మనతో ఇది లేక సొసైటీలో కొంచెం ఇదొక సమస్య పెట్టుకొని నిజంగా చచ్చిపోవడానికి అన్ని దారులు ఉన్నాయి. అప్పుడు 2021లో 2021లో మెయిన్ చచ్చిపోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి, అన్ని దారులు ఉన్నాయి మా కుటుంబానికి, మా తమ్ముడికి కదా, నాకు మా నాన్నకి ముఖ్యంగా. ఎందుకంటే మెయిన్ నేను బాధపడుతున్నా అంటే నాన్న బాధపడతాడు, అంటే ఉంటుంది తమ్ముడికి కూడా బాధ, కానీ మెయిన్ స్ట్రెస్ నాన్నకుంటది. అన్ని దారులు ఉన్నా కానీ మేము ఒకటే అనుకున్నాం, ఎలాగైనా బతకాలి అన్న ఉద్దేశంతో మా మైండ్ డైవర్షన్ కోసమే సరే మా నాన్నకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేస్తే దానిలో నన్ను మాటలు చెప్పుకుంటా ఉన్నాడు. మా నాన్న పెట్టుకుంటూ ఉన్నాడు వీడియోస్. ఇంకా నాకు సందు దొరికింది, నాకు ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ సందు దొరికింది. నేను ఇంకా మా నాన్న అడిగా 2022 డిసెంబర్లోనో నవంబర్లోనో అడిగా, నాన్న నేను కూడా పెట్టుకుంటా అంటే, సరేలేమ్మా నిన్ను ఇంత క్రమశిక్షణగా మించి నేనేం సాధించాను, సరే పెట్టుకో, చక్కగా రీల్స్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటా అంటే చెప్పాడు. ఓకే అన్నాడు మా నాన్న. ఓకే అన్నా సరే నేనేం చేశానంటే అడపా పెట్టేదాన్ని రీల్స్. ఎట్లా అంటే నేను ఒక పక్క స్కూల్లో జాబ్ చేస్తున్నా టీచర్గా, ప్రైవేట్ టీచర్గా, దబక్కన నాకు భయం అనమాట, ఏమనుకుంటారు ఏమో. చక్కగా చీర కట్టుకుని మంచి పద్ధతిగా రీల్స్ చేసి పెట్టేదాన్ని. ఎప్పుడు వారానికి ఒకటి, 2022 సంగతి, నవంబర్ డిసెంబర్లో వారానికి ఒకటి పెట్టేదాన్ని. అది వెళ్ళి 1000-1500 వ్యూస్ వస్తే ఉంచేదాన్ని, అసలు వ్యూస్ రాకపోతే డిలీట్ చేసేదాన్ని. అట్లా 2022 అయిపోయింది. 2023లో మా నాన్నమ్మకి కరోనా అని మా నాన్నమ్మకి క్యాన్సర్ అని తెలిసిందని చెప్పా. అప్పట్లోపు కూడా మా నాన్న ఫోకస్ పెట్టారు ఛానల్ మీద. ఈలోపు మా అమ్మ ఎంటర్ అయింది, మా అమ్మ కూడా పెట్టింది ఛానల్. మా అమ్మ చెప్పాలంటే చిన్నపిల్లలాగా, మాకన్నా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంది. అంటే మీరేం చేస్తే నేను అది చేస్తానట్టు, నేను ఎందుకు పెట్టకూడదని. ఆమెకు కూడా అంతే కదా పాపం, ఎవరు లేక ఏదో చేయాలని ఉంటుంది వంటలు అది ఇదని. సరే పెట్టుకుంది మా అమ్మ కూడా ఛానల్. మా నాన్న మా అమ్మ పోటీ మీద ఉన్నారు, సబ్స్క్రైబర్లు పెంచుకుంటున్నారు. వీళ్ళేంద్రా నాయన, వీళ్ళకి అక్షరం రాదు, వీళ్ళే ఇంతలా సబ్స్క్రైబర్లు పెంచుకుంటున్నారు, నాకేంటి సంగతి అనేసి నేను కూడా ఇంకా ఫోకస్ పెట్టా. ఎప్పుడు పెట్టానంటే మా నాన్నమ్మ చనిపోయాక ఇంకా 2023 ఆగస్టు నుండి ఫోకస్ పెట్టా. 2023 ఆగస్టు నుండి నేను ఫోకస్ పెట్టానని చెప్పొచ్చు ఛానల్ మీద. అప్పటిదాకా తూతు మంత్రంగా ఎప్పుడో పుష్కరాలకు రీల్ వదిలేదాన్ని అంతే. ఇంకా నేను ఫోకస్ పెట్టాక ఇంకా వీళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్లు వచ్చింది మా నాన్నకి, ఇంకా తర్వాత నాకు వచ్చారు. చూస్తూ ఉన్నా షార్ట్స్ చేస్తూ ఉన్నా, 1000కేమో సబ్స్క్రైబర్లు వచ్చారు. తర్వాత నేను చేసే స్క్రిప్ట్ వల్ల 2023లో 10,000 సబ్స్క్రైబర్లు వచ్చేసారు. షార్ట్ వ్యూస్ తో ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే లాస్ట్ 90 days లో 1 crore వ్యూస్ ఉండాలి. నాకు 70 lakhs 70 లక్షలు దాదాపు 60-70 లక్షల వ్యూస్ ఉన్నాయి నాకు. ఇంకొంచెం కష్టపడితే ఛానల్ మానిటైజేషన్ అయ్యేది. అప్పుడే స్కూల్లో చేరిపోయా. మనం తిడుతున్నాడు అనమాట, ఫోను నువ్వు ఇంకా పనికి రావు అని తిడుతుంటే మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయా. కానీ అప్పుడు కన్నా ఏమో అంటే 70 lakhs సంపాదించాను, ఇంకో 30 లక్షలు సంపాదించాను స్కిట్లు చేసి డైలీ. మా నాన్నకి అంత తొందర అనమాట. మా నాన్న ఏది కూడా ఫలితం వచ్చేదాకా ఆగలేడు. అట్లా పెట్టామా మొక్క పైకి రావాలా, ఫలాలు ఇవ్వాలా అంటాడు. కానీ నాకు తెలుసు అది విషయం ఏందనేది. ఇంకా అట్లా స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్కి వెళ్తూ కూడా అప్పుడప్పుడు ఇంకా రీల్స్ అప్లోడ్ చేసేదాన్ని, ఫుడ్ వీడియోస్ అని, రీల్స్ అని, ఇంకా మాట్లాడుతూ చెప్పేదాన్ని, చిన్న వ్లాగ్స్ అలాగా. ఇంకా తర్వాత ఏమైందంటే మా నాన్న 2024లో చెప్పాడు, లైవ్స్ పెట్టుకోమా ఛానల్ మానిటైజేషన్ తొందరగాని. చూస్తూనే ఉన్నా, ఇలా మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టం. వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవ్వదు, నాకు అర్థమైపోయింది. కానీ మనం ఏముంది కంటెంట్ మన దగ్గర, షార్ట్స్ అంటారా, షార్ట్స్ ద్వారా అయ్యిద్ది. కానీ ఒకనొక టైంలో 70 lakhs దాకా వచ్చి ఆగిపోయా, ఇంకా అవ్వాల. ఇంకా మా నాన్న చెప్పింది కూడా కరెక్ట్ అని చూసా. నేను లైవ్స్ పెట్టాక చాలా సెన్సిటివ్ కదా, నేను స్కూల్లో జాబ్ చేసి వస్తాను, ఇంటికి వచ్చి మిషన్ కుట్టుకుంటా. నా బ్లౌజెస్ నేనే వారానికి ఒక బ్లౌజో లేకపోతే కొన్ని రోజులు అట్లా కుట్టేదాన్ని. అలా బ్లౌజ్ కుట్టుకుంటూ లైవ్లు పెట్టుకునేదాన్ని. పెట్టుకుంటే కొత్తగా కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది కారణం లేకుండా వచ్చి బూతులు తిట్టెళ్ళడము. నాకు అర్థమయ్యేది కాదు. నాకు అసలు అప్పటిదాకా యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు. అబ్బా యూట్యూబ్ లైవ్లు పెట్టాక మన అసలు శత్రువులు ఉంటారు కదా, అప్పట్లో మన శత్రువులు, వాళ్ళు ఫేక్ అకౌంట్స్ తో వచ్చి కామెంట్స్ పెట్టడం కానీ, వాళ్ళ బంధువులు కానీ, లేకపోతే మనకు శత్రువులు ఎవరైనా ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, నాకు అనుచూపు మేర నాకెవరు శత్రువులు లేరు. ఎందుకంటే మనం ఎవరితో అంతగా ఇదిగా ఉండం కదా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ లోకి వచ్చాక ఎదవాళ్ళందరూ మనకు శత్రువులే. అంటే మనము ఫర్ సపోజ్ యూట్యూబ్ లైవ్లు నాకు ఎప్పుడో తెలుసు. 2018 నేను ఛానల్ అప్పుడు పెడదాం అనుకున్నప్పుడు కూడా లైవ్ వల్ల మానిటైజేషన్ ఇద్దని తెలుసు. కానీ మా నాన్నకి నేనేం చెప్పా, లైవ్లు అనేది చాలా రిస్క్ నాన్న, వద్దు, దీనివల్ల కొంచెం తలకాయ నొప్పి కూడా ఉంటుందని చెప్పా. ఇంకా సరే అని పెట్టుకుంటున్నాము. ఎవరెవరో వస్తారు, ఏందేందో మాట్లాడతారు, ఇంటరాక్షన్ కదా, ప్రతిదీ అడుగుతారు. మనది ఇంకా మొత్తం బయట పెట్టాల్సిందే. ఓన్లీ వీడియోస్ షార్ట్స్ అయితే మనకి ఇబ్బంది ఏమంటుంది, కమెంట్లు ఆఫ్ చేసుకోవచ్చు, లేదా కమెంట్కి రిప్లై ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ లైవ్ అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేది, మనం
ఆన్లో ఉంటాం, వాళ్ళు కమెంట్ పెడతారు, రిప్లై ఇవ్వాలి. అలా ఇచ్చే క్రమంలో మన పర్సనల్ అంతా ఆటోమేటిక్గా చెప్పాల్సి వస్తుంది. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అంటారు, అప్పుడు మనం అబద్ధం ఏం చెప్తాము, పని చేయట్లేదు ఖాళీకి తిరుగుతున్నారు అంటారు. మరి ఎలా జరుగుతుందంటే వాళ్ళు నాన్న పెన్షన్ తింటున్నారు అని చెప్తారు. సో ఇలా నిజాలు చెప్పడం వల్ల ఏమో ఇంకా అవతల వాళ్ళకి మండిద్ది కదా, ఇంకా వస్తారు లైవ్లోకి బ్యాడ్ కమెంట్స్ పెట్టడానికి. ఫస్ట్లో ఎక్కిలు పెట్టేచ్చా. నేను ఇంత డిసిప్లిన్ గా పెరిగాను, నేను నా డ్రెస్సింగ్ అపియరెన్స్ అన్న చండాలంగా ఉంటే బూతులు పెట్టడము ఇంకోటి పెట్టడం తప్పులేదు. చక్కగా చీర కట్టుకుని ఉన్నా, నీట్ గానే ఉన్నాను, వల్గర్ గా ఏం లేను, అయినా ఎందుకు పెడతాను నాకు అర్థం కాల. ఇంకా ఎక్కిలు పెట్టేచ్చేదాన్ని ఫస్ట్ లో, ఇలా ఇచ్చేదాన్ని. ఇంకా అప్పుడు మన కొత్తలో కొంతమంది సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు మంచి వాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నారు, ఇది యూట్యూబ్ లో ఇది కామన్. నాకు అప్పుడు అర్థమైంది ఈ ప్లాట్ఫామ్ అలాంటిది. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, జడ్జి చేయకూడదు. యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఇంకో రకం అలా అని అనుకోకూడదు. ఎవరెవరో ఇంకెన్నెన్నో బాధలతో ఆ బాధలు మర్చిపోవడానికి దీన్ని ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటారు, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి వస్తారు. అట్లా ఇంకా నాకు అర్థమైంది. కొంచెం ఫస్ట్లో ఏడ్చా 2024 అంతా కూడా నేనేం రియాక్ట్ అవ్వాల. తర్వాత ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అసలు నా జీవితంలో వినని పదాలు, నా జన్మలో ఇలాంటి మాటలు ఉంటాయా, బూతుల్లో ఇలా కామన్ పైన బూతులు మనకు తెలుసు, ఇంత డెప్త్లో పెట్టి ఓరి నాయన అమ్మ నా బూతులు తిట్టారు. ఆటోమేటిక్గా మన హ్యూమన్ నేచర్ ఏది వింటే అదే మాట్లాడతాం. విని ఇంకా నేను తిప్పి కొట్టేదాన్ని. ఎట్లా వాళ్ళకి వాడు రాంగ్గా మాట్లాడితే ఇంక మీ అమ్మ మీ అక్క లేరా మీ చెల్లి లేరా అది ఇదని మాట్లాడేవాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు 100 అన్నా సరే మనం ఒకటి అనకూడదు, అది పాపం తప్పు. నాకు అప్పుడు అర్థం కాల. అంటే వాడి కర్మ వాడు అనుభవిస్తున్నారు మనల్ని అని, కానీ వాడిని రిటర్న్లో తిట్టి వాడి కర్మను మనం తీసుకుంటున్నామని నాకు తర్వాత రియలైజేషన్ వచ్చి ఇంకా నేను ఇయర్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయా. అలాంటి మాటలు పడి అవమానాలు పడి యూట్యూబ్ లైవ్ల్లో బండబూతులు తిట్టించుకొని, యూట్యూబ్లో ట్రోలింగ్ ఒక ఛానల్ ఒకటి ఉంది, మనల్ని ఉత్తి పుణ్యాన డబ్బులు తీసుకొని మనల్ని ట్రోల్ చేశారు. అంటే మన శత్రువుల నుండి డబ్బులు తీసుకొని మనల్ని బ్యాడ్ చేద్దామని మన మీద వీడియోలు పెట్టి మనల్ని 2025 మొత్తం ఫుల్ ట్రోలింగ్ బాగా, ఒక ఛానల్ మాత్రం. మరి ఇంకా దేవుడికే తెలియాలి మనం ఏం అన్యాయం చేసామో వాళ్ళకి. మేమైతే ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరిని మేము మోసం చేయాలి, ఎవరి సొమ్ము ఉచితంగా మేము ఆశించాము, ఒకరి సొమ్ము తీసుకోము, అది మా నేచర్. సరే ఇంకా చూసారా యూట్యూబ్లో ట్రోలింగ్, సూసైడ్ చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే ఇంత ప్రైవేట్గా బతికిన వాళ్ళం మేము, ఫోటోలు పెట్టి తమ్మునేల్లో ఫోటోలు పెట్టి బండ బూతులు పెట్టి వీడియోలు చేసి, ఇంకా పాపం పుణ్యం భగవంతుడికి తెలియాలి. అప్పుడు కూడా ఇంకా సచ్చి ఇంత బతికి ఇలా అయినట్టే నిజంగా చచ్చిపోదామని అనిపించేది. కానీ మేము బతకాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాము. యూట్యూబ్లో ట్రోలింగ్లు, లైవ్లో నేను ఇప్పుడు మీకు చెప్పినా కూడా అర్థం కాదు, అమ్మ నా బూతులు కనీసం మీకు చెప్పలేను. ఇంకా అర్థం చేసుకున్నా, నా జీవితంలో నేను వినని మాటలన్నీ విన్నా ఆ కమెంట్స్లో. అప్పటికి కమెంట్స్ మనం సెట్టింగ్స్ పెట్టుకొని, నేను యూట్యూబ్ లైవ్ పెడుతున్నా అంటే ఈ కమ్యూనిటీ మోడరేషన్లో సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని, మనమే ఆ బూతుల్ని ఎవరైతే మనకు రెగ్యులర్గా, ఇప్పుడు కొంతమంది కొన్ని బూతులు యాపిల్ ఫర్ సపోజ్ యాపిల్ బనానా అనే బూత్ అనుకోండి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి కమ్యూనిటీ మోడరేషన్ లో బ్లాక్డ్ వర్డ్స్ అని #యాపిల్ #బనానా అని కొట్టాం అనుకోండి, ఇంకా ఆ వర్డ్స్ అక్కడ కనిపించవు స్క్రీన్ మీద, అవి బ్లాక్ అయ్యి హైట్ లో పడతాయి కమెంట్స్. నాకే కనిపిస్తాయి, లేదా నేను ఎవరికైనా బ్లూటిక్ ఇస్తే వాళ్ళకి కనిపిస్తాయి. సో అట్లా పెట్టుకున్నాను, కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నాను. ఇవన్నీ నేనే తెలుసుకున్నాను, నాకు ఎవ్వరూ నేర్పించాలా. నేనే వెళ్తానండి, యాప్లోకి వెళ్తాను, సెట్టింగ్స్ చూస్తాను, ఏంటి అని చూస్తే నాకు అర్థమైపోతాయి. చాలా మంది అనుకుంటారు మీరు యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేస్తారు అది ఇది అని. మనమే అన్ని నేర్చుకోవాలి. నేనే నేర్చుకున్నా. 90% నాకు ఆ యాప్లోకి వెళ్ళి అన్ని కనుక్కుంటా, ఇంకా 10% అవుట్ ఆఫ్ ద సోర్స్ నేను వాడుకుంటా అంతే. సో అవి తెలుసుకుని కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. కొంచెం 2025 మొత్తం 2024 యూట్యూబ్ లైవ్ల్లో పెద్ద రచ్చ అయితే, 2025 యూట్యూబ్ ట్రోలింగ్ ప్లస్ లైవ్లు. ఈ యూట్యూబ్లో నిజం చెప్తున్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటే అంత ధైర్యంగా ఉంటాము. పర్సనల్ లైఫ్లో ఎదుర్కొన్న సమస్య ఒక లెక్క, మా నాన్న ఆరోగ్య సమస్య ఒక లెక్క. అప్పుడు ఇంకా ఈ యూట్యూబ్ ట్రోలింగ్, యూట్యూబ్ లైవ్లో వచ్చే వీళ్ళని టార్గెట్ చేయడానికి వస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటి, మనం ఛానల్ ఆపేయాలి. ఎందుకంటే మనం వీడియోస్ పెడుతున్నాము, జనాలందరికీ వాళ్ళ గుట్టంతా బయటపడిపోతుంది, మనం ఛానల్ ఆపేయాలి, మనం ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు. లాస్ట్ ఆగస్టులోనే సెప్టెంబర్లోనే వచ్చింది పేమెంట్, ఇంతవరకు రాలా. యూట్యూబ్ అనేది నా ప్యాషన్తో చేస్తున్నా, డబ్బులు సంపాదించడానికి కాదు. వస్తే తీసుకుంటా, రాకపోతే ఛానల్ ఆపేసేదే ఉండదు. ఎప్పటికీ ఈ ఛానల్ అనేది మూతపడదు. అది ఇంకా నాకు కానీ చూపు మేర అయితే నేను ప్రెడిక్ట్ చేసింది ఇంతవరకే. అంటే మనం ప్రతిదీ మన చేతిలో ఏం లేదు కదా. సో ఇలాగా నేను స్ట్రాంగ్ అవ్వడానికి యూట్యూబ్ కూడా ఒక కారణం. స్టిల్ యూట్యూబ్ చేస్తున్నా నేను. మరి ఇప్పుడు బజార్లో వెళ్తూ ఉంటాను, నేనేం భయపడను. ఎవరన్నా యూట్యూబ్ చేస్తున్నారా అని అడిగినా ఎవరు అడగల ఇంతవరకు. నా మొహం మీద ఒక్కరిద్దరేమో అడిగారు అంతే.
ఇంకా ఈ యూట్యూబ్ లైవ్ వల్ల చాలా స్ట్రాంగ్ అయ్యాము, చాలా ఫేస్ చేసాం, ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేసాము. ఇంకా ఈ శారీ బిజినెస్ పెట్టాక ఇంకా కూడా ఫేస్ చేశాను. సో ఇది ఇవాళ వీడియో. మిగతాది ఇంకేమన్నా మర్చిపోయింటే రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు ఎక్కువ చూస్తేనే నెక్స్ట్ పార్ట్స్ అనేవి వస్తాయి. సో రేపు శారీ బిజినెస్ వల్ల ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, లేకపోతే అవి కూడా మాట్లాడుకుందాము. ఇంతతో ఈ పార్ట్ ముగిద్దామని అనుకుంటున్నా. సో పార్ట్ 4 వరకు చాలు, శారీ బిజినెస్ సపరేట్ గా మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.